ఓం క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తరుణోదయరాగరంజిత జటాస్థాన స్వర్ణదీశ్వరమాణాద్భుత భంగ శాసితమదంతస్తత్వమూలావధి వరిజించన్నిను నా మనస్సు కవితా వస్తుత్తమాపాత సుందరతామూర్తివి నీవు పొందనే నేతామెత్తుపో భావముల్. సభకారం మాతృపూజ మహోత్సవం 41 స్వాగతం పలుకుతోంది. అక్షరార్చన వాక్స్థలి సమూహం భారత భారతి. మనము గత వారం నుంచి ఆదిశంకల వారి శివానంద లహరి పైన వ్యాఖ్య వింటున్నాం. పెద్దలు మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి ద్వారా. ఈరోజు రెండవ భాగము. ఈరోజు శివానంద లహరి గురించినటువంటి విశేషాల్ని మనకు తెలియజేస్తారు. వారిని తమ ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అన్మ్యూట్ చేసి చెప్పానండి సార్. మీరు అన్మ్యూట్ చేయాలి సార్. మల్లాప్రగడ వారు సార్ అన్మ్యూట్ చేయాలి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులు జగత్ కళ్యాణ కారకులైన పార్వతీ పరమేశ్వరుల పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పిస్తూ భారతికి అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు పెద్దలు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావచ్చుల కృష్ణమూర్తి గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు, తదితరులైన సాహితీమూర్తులు పెద్దలు, శివానంద లహరి ఆధారంగా జగద్గురువులైన ఆదిశంకరులు మానవాళికి అనుగ్రహించిన దివ్య సందేశాన్ని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ఆత్మబంధువులందరికీ ముందుగా హృత్పూర్వకంగా నమస్సుమాంజలు. శివానంద లహరిలో జగద్గురువులైన ఆదిశంకరులు మొట్టమొదటి శ్లోకంలో అమ్మవారిని అయ్యవారిని ఒకటిగా దర్శిస్తూ ఇద్దరికీ తమ నమస్కారాలు సమర్పించారు. కళాభ్యాం అని ప్రారంభించారు అని కిందటి వారం మనం అనుకున్నాం. నతిరియం ఇయం నతి, ఈ నమస్కారం శతశ్లోక సమన్వితమైన ఈ శివానందహరి రూపంలో ఒక్కొక్క శ్లోకంలో చేసే ఒక్కొక్క నమస్కారం ఎవరికి అంటే కళాభ్యాం, కళాస్వరూపులైన పార్వతీ పరమేశ్వరులకు. ఇయం నతి కళాభ్యాం, వారి కొరకు. వారు ఎలాంటి వారు అంటే కళాస్వరూపులు. సూర్య చంద్ర అగ్ని ఖండాలుగా ఉన్న 3 కళలు వారి స్వరూపాలని, వేద శాస్త్రాలు అనే విద్యలు వారి స్వరూపాలని, అందువల్ల వారిని కళలు అన్నారని, ఒకే వేదము శాస్త్రంగా కళగా విద్యా స్వరూపంగా ఆవిష్కృతం అవుతున్నదని, ఒకే ఒక దివ్యతత్వం 2 రూపాలు ధరిస్తే పార్వతీ పరమేశ్వరులుగా మనకు వ్యక్తం అవుతున్నదని, అందువల్ల కళాభ్యామని
వెంటనే ఒకరే ఇద్దరుగా కనిపిస్తున్నారు లేక ఇద్దరు కలిసి ఒక్కటిగా అయ్యారు అని మనకు తెలియడానికి వెంటనే కళాభ్యాం అనే పదాన్ని మళ్ళీ ఆవృత్తి చేసి చూడాలంకృత శశికళాభ్యాం అన్నారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం త్రిభువన శివాభ్యాం భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. పార్వతీ పరమేశ్వరుల కొరకు ఈ నమస్కారం సమర్పిస్తున్నాను. నమస్కార రూపంలో ఉన్న ఈ శివానందలహరి స్తోత్రాన్ని, ఈ శ్లోక పరంపరను నా అంతరంగంలోని అమలినమైన భక్తితో అల్లుకున్న ఈ భావాలను పార్వతీ పరమేశ్వరులకు సమర్పిస్తున్నాను అంటున్నారు ఆదిశంకరుడు జగద్గురువు. ఎందుకు పార్వతీ పరమేశ్వరులకు సమర్పించాలి అంటే ఇది వారి నుంచే వచ్చింది కాబట్టి, అందుకని వారికి సమర్పించాలి. వారు ఎలాంటి వారు? కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. దైవానికి శివుడు కాని విష్ణువు కాని ఏ దైవమైనా దైవానికి ఒక రూపం అంటూ లేదు. నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు అని చెప్తారు పరమాత్మని గురించి. నిర్గుణుడు అంటే ఏ గుణాలు కలిగిన వాడు కాదు. సత్వగుణమో తమో గుణమో రజోగుణమో మనకుంటుంది. త్రిగుణాతీతుడుగా ఉండి పరమాత్మ ఏ గుణము లేనివాడు కాబట్టి తన నుంచి ఏ గుణం అవసరమైతే దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు లోక కళ్యాణము లక్ష్యంగా. ఏ గుణం లేదు ఆయనకి. అలాగే ఏ ఆకారము లేదు. ఏ ఆకృతి లేనివాడు ఏ ఆకారమైనా ధరించగలడు. ఏ పేరు లేనివాడు ఏ పేరుతోనైనా ఉండగలడు. ఏ రంగు లేనివాడు, అంజనం అంటే పూత, నిరంజనుడు అంటే ఏ పూతలు లేనివాడు, ఏ రంగు లేనివాడు. పరమాత్మకి రంగు ఏమిటి, రూపం ఏమిటి, పేరేమిటి? అన్ని పేర్లు అతడివే, అన్ని రూపాలు అతడివే. అయినా గుణం కలిగి, నామం కలిగి, రూపం కలిగిన భక్తుల సౌకర్యం కోసం సగుణంగా సాకారంగా ఒక రూపంతో కనిపిస్తే ఆరాధించుకోవడానికి భక్తులకు సౌకర్యంగా ఉంటుందని భక్తులు అనుకుంటారు కాబట్టి వారి కోసం నిర్గుణుడైన పరమాత్మ సగుణుడవుతాడు, నిరాకారుడైన స్వామి సాకారుడవుతాడు. నామం లేని పరమాత్మ ఎన్నో నామాలు ధరిస్తాడు, రూపం లేని స్వామి ఎన్నో రూపాలలో కనిపిస్తాడు. అలా శివుడు అనే సకలారూపంగా కనిపించినప్పుడు శివుడిలో మొట్టమొదట మనకు కనిపించేది ఆ శిరస్సుపై ఉన్న చంద్రకళ. పరమేశ్వరుడు చంద్రకళను తురుముకుంటే అమ్మవారు కూడా చంద్రకళనే తురుముకుంది. అందుకని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎలాంటి వారు అంటే చూడాలంకృత శశికళాభ్యాం, శిరస్సుపై అలంకరించుకున్న శశికళ కలిగిన వారు. అలాంటి పార్వతీ పరమేశ్వరుల కొరకు ఈ నమస్కారం వారికి సమర్పిస్తున్నాను. ధ్యానంలో భక్తులైన వారు ధ్యానం చేసేటప్పుడు తమ అంతరంగంలో ఒక రూపాన్ని భావిస్తారు, ఆ రూపాన్ని ధ్యానం చేస్తారు. వారికి సౌకర్యంగా ఉండడం కోసం పరమాత్మ యొక్క రూపాన్ని స్వామి తన రూపాన్ని అనుగ్రహిస్తాడు అనేక పద్ధతుల్లో. అందులో శివుడు కనిపించే ప్రధానమైన రూపంలో శిరస్సున చంద్రకళ ఉంటుంది. అమ్మవారు కూడా అదే చంద్రకళను ధరించిందట. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ధరించాడు ఆ రూపాన్ని అంటే మనమే మన సౌకర్యం కోసం రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రూపం ఉంటే మనకు సౌకర్యంగా ఉంటుందని మనం అనుకోగానే స్వామి కరుణించి మన కోసం రూపం లేనివాడు రూపాన్ని పొందాడు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నారు వ్యాసుల వారు. ఉపాసన చేసేవారికి సౌకర్యంగా ఉండడం కోసం రూపం లేని పరమాత్మ ఒక రూపాన్ని కల్పించుకున్నాడు. ఒక రూపం ఏమిటి, ఎన్నో రూపాలు కల్పించుకున్నాడు. మనకంటే ఒకటే రూపం ఉంది, ఈ రూపం మార్చుకోవాలి అంటే ఓ గంట సేపు గ్రీన్ రూమ్ లో కుస్తీ పట్టాలి. తీరా వేషం వేసుకున్న తర్వాత రంగస్థలం మీదకి వెళ్ళడానికి ఆలస్యమై
మధ్యలో విద్యుత్తుకు అంతరాయం కలిగితే వేసుకున్న వేషము కాకుండా మన అసలైన రూపము కాకుండా ఓ విచిత్రమైన వికృతమైన మరో కొత్త రూపం వచ్చే ప్రమాదం లేకపోలేదు. కానీ పరమాత్మకు అలా అవసరం లేదు. క్షణంలో ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలిగిన వాడు. ఎందువల్లంటే అసలంటూ ఒక రూపం లేదు కాబట్టి లీలామయమైన దివ్య రూపాలు ఏవైనా ఎప్పుడైనా ఎన్నైనా ఎలాగైనా స్వామి ధరించగలడు. ఇది పరమాత్మ యొక్క లక్షణం. రూపం లేనివాడు ఏ రూపంలోనైనా కనిపిస్తాడు కాబట్టి ధ్యానం చేసుకునే వారికి అంతరంగంలో ఆ ధ్యానమూర్తి ఎలా ఉంటాడు అంటే శిరస్సుపై చంద్రకళ ఉన్నవాడుగా పరమేశ్వరుడు కనిపిస్తాడు. పరమేశ్వరుడు కనిపిస్తే అమ్మవారు కూడా అలాగే కనిపించింది. ఆ రూపం తలపై చంద్రకళను అలంకరించుకున్న రూపం. పరమేశ్వరుడు శిరస్సు మీద ఉన్న ఆ చంద్రకళే అమ్మవారి సిగలో కూడా ఉంది. ఆ చంద్రకళ సాదా కళ లేక ధ్రువా కళ అంటారు మన శాస్త్రంలో దాన్ని. అంటే చంద్రుడికి 16 కళలు. దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం కారణంగా 16 కళల్లో ఒక కళ 16 కళల్లో 15 కళలు క్షీణిస్తూ వచ్చాయి 15 రోజుల్లో. కృష్ణపక్షంలో 15 రోజుల్లో రోజుకొక కళ చొప్పున క్షీణిస్తూ, శుక్లపక్షంలో 15 రోజుల్లో రోజుకొక కళ చొప్పున వృద్ధి చెందుతూ ఉండే స్థితి వచ్చింది. కానీ 16వ కళని ఇలాంటి ప్రమాదం లేకుండా మొట్టమొదట దక్ష ప్రజాపతి శాపం ఇచ్చిన వెంటనే బాధపడి చంద్రుడు పరమేశ్వరుడిని ఆశ్రయించాడు. పరమేశ్వరుడు అనుగ్రహించి నీకేం కావాలన్నాడు. తన గోడు వెళ్ళబోసుకున్నాడు. పరమేశ్వరుడికి ఏదో ఒకటి సమర్పించాలి కాబట్టి తన 16 కళల్లో ఒక కళను సమర్పించాడు. దాన్ని స్వీకరించాడు ప్రేమతో. ఆనాటి నుంచి ఆయన చంద్ర కళాధరుడు, సోమ కళాధరుడు అయ్యాడు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అని మనం 12 జ్యోతిర్లింగ స్తోత్రంలో 12 జ్యోతిర్లింగాలుగా చెప్పుకునే స్వామివారి వైభవాన్ని గురించి ప్రస్తావించుకునేటప్పుడు సోమనాథుడు చంద్రుణ్ణి కళగా ధరించాడు. చంద్ర కళను తన అలంకారంగా శిరస్సును ధరించాడు కాబట్టి చంద్ర కళాధరుడు అయ్యాడు, సోమనాథుడుగా ఉన్నాడు. అలా ఉన్న ఆ పరమాత్మ పక్కనున్న అమ్మవారు కూడా స్వామిని చూసి నా భర్తకు చంద్రకళ ధరించడం ఇష్టం, ఆయనకి ఇష్టమైన అలంకారం కాబట్టి నేను కూడా స్వామికి ఇష్టమైన పద్ధతిలో చంద్రకళ ధరిస్తాను అనుకుంది. లోకంలో సాధారణంగా భార్యాభర్తలకి ఎవరి అభిరుచులు వారివి, ఎవరి ఆభరణాలు వారివి, ఎవరి అలంకారాలు వారివిగా ఉంటాయి. కానీ పార్వతీ పరమేశ్వరులు ఒకేలాంటి అభిరుచి కలిగిన వాళ్ళు. అందుకని పరమేశ్వరుడికి ఏది ఇష్టమో పార్వతికి అదే ఇష్టం, పార్వతికి ఏది సౌకర్యమో పరమేశ్వరుడికి అదే సౌకర్యం. వారి ఇష్టాలు, వారి హృదయ స్పందనలు, వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలు, వారి భావాలు ఏకముఖంగానే ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల అయ్యవారు చంద్రకళ ధరిస్తే అమ్మవారు కూడా చంద్రకళ ధరించింది. అందుకని చూడాలంకృత శశికళాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరులిద్దరికీ రూపం ఒకటే, నామం కూడా ఒకటే. కిందటి వారం అనుకున్నాం మనం, శివ అంటే శివుడు, శివా అంటే అమ్మవారు. ఇది శివ ఆనందలహరి కాదు, శివా ఆనందలహరి కూడా. శివ శివులు వాళ్ళిద్దరు, ఇద్దరి శిరస్సుల మీద నెలవంక ఉన్నది. మనకి సౌందర్య లహరిలో త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన అనే శ్లోకంలో 23వ శ్లోకంలో త్రినయనం కుటిల శశి చూడాలమకుటం అని ఆ శ్లోకంలో చెప్పారు. త్రినయనం 3 కన్నులు ఉండడం, కుటిల శశి చూడాల మకుటం శిరస్సు మీద నెలవంకను ధరించి ఉండడం ఇద్దరికి సమానంగా కనపడుతోంది. కాబట్టి అమ్మవారి రూపం అయ్యవారి రూపం ఒకేలా ఉంది కాబట్టి అమ్మవారే మొత్తం అయ్యవారి 2వ అర్ధభాగాన్ని కూడా ఆక్రమించుకున్నారా అని శంక కలుగుతోంది. శంకే అన్నారు శంకరాచార్యులు. శంకరులకు కలిగిన ఈ శంక మనలో ఉన్న శంకను తొలగించడానికి వాళ్ళిద్దరూ వేరు కాదు, ఒకటే. ఒకే అభిరుచి కలిగిన వారు, ఒకే రూపం కలిగిన వారు, ఒకే నామం కలిగిన వారు, ఒకే తత్వానికి 2 ముఖాలైన వారు అని చెప్పడానికి చూడాలంకృత శశికళాభ్యాం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఎలాంటి వాళ్ళు అని ఆలోచిస్తే ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వారు.
ఇద్దరు ఒకటే. ఇటువైపు నుంచి చూస్తే బొమ్మ, ఇటువైపు నుంచి చూస్తే బొరుసు. బొమ్మ బొరుసు రెండు వైపులా ఉన్న నాణెం మాత్రమే చెల్లుబాటు అవుతున్నట్లుగా రెండు వైపులా బొమ్మ కానీ రెండు వైపులా బొరుసు కానీ ఉంటే ఆ నాణ్యం ఉపయోగపడదు. ఇటు చూస్తే పరమేశ్వరుడు కనిపిస్తాడు, అటు చూస్తే అమ్మవారు కనిపిస్తుంది అంటే ఇద్దరు ఒకటే అన్నమాట. మన దృష్టిని బట్టి అమ్మవారుగా దర్శనమిస్తారు, అయ్యవారుగా దర్శనమిస్తారు. అమ్మ అయ్య ఒక్కరే అని మనం గుర్తిస్తే ఏం జరుగుతుంది? అమ్మను గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు అయ్యను గురించి చెప్పుకున్నాం. అమ్మ అయ్య ఒక్కరే అని గుర్తిస్తే మనకు అమ్మయ్య హాయిగా ఉంటుంది. అలా కాలేదనుకోండి, అయ్య వేరు అమ్మ వేరు అనుకుంటే అమ్మో అని భయపడతాం, అయ్యో అని బాధపడతాం. ఆ ఇబ్బంది లేకుండా పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఒక్కటే సుమా. చూడము అంటే శిరస్సు, ఆపై కేశపాశం. ఇద్దరికీ ఆ కేశాలంకరణం చంద్రకళ మాత్రమే. ఇద్దరిది ఒకే అభిరుచి, ఇద్దరికీ ఒకే ఆభరణం. అందుకని చూడాలంకృత శశికళాభ్యాం. చంద్రుడు మనస్సుకు సంకేతం అని మనం అనుకుంటాం. మనస్సుకు సంకేతమైన వాడు చంద్రుడు. మన సంప్రదాయంలో చంద్రుణ్ణి మనస్సుకు సంకేతంగా చెప్పింది మన సంప్రదాయం. చంద్రమా మనసో జాత చక్షో సూర్య అజాయత. కాబట్టి మన సంప్రదాయానుసారం చంద్రుడు అంటే మనస్సు. ఆ చంద్రుడు మనస్సుకు ప్రతీకగా ఉన్నాడు. చూడాలంకృత శశికళాభ్యం అంటే పార్వతీ పరమేశ్వరులు ఎలాంటి వారు అంటే తమ తల మీద చంద్రుణ్ణి ధరించారంటే మనస్సు తలలో ఉందన్నమాట. అంటే హృదయం, మనస్సు అంటే ఇక్కడ హృదయం అనుకోవాలి. హృదయ స్పందన వారికి మెదడుతో కలిసి ఉంది. ఆలోచించే మనస్సు, స్పందించే హృదయం ఒకచోటే ఉన్నాయి. ఆలోచించే మనస్సు వేరుగా, స్పందించే హృదయం వేరుగా ఉంటే ఉపయోగం లేదు. మానవుడు ఇతరులకు ఏదైనా ఒక ఉపకారం చెయ్యాలి అంటే, సహకారం అందించాలి అంటే, సాటి వారి కష్టాన్ని తీర్చాలి అంటే మెదడుతో ఆలోచించాలి. ఎలా చేయాలి, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, వారికి మనం ఎలా ఉపయోగపడగలం, వారి బాధను ఎలా తీర్చగలం, వారికి ఉపశమనం ఎలా కలిగించగలం, వారి సమస్యకు పరిష్కారాన్ని ఎలా చూపించగలం అని ఆలోచించాలి. అందుకు తెలివి కావాలి. తెలివి కావాలి అంటే, ఆలోచించాలి అంటే అసలు ముందు వారి కోసం మనం ఆలోచించాలనే స్ఫురణ కలగాలి కదా. దీనికి స్పందించే హృదయం కావాలి. వారి కష్టాన్ని మన కష్టం అనుకోగలగాలి, వారి బాధని మన బాధగా భావించగలగాలి, వారి సమస్యని మన సమస్య అనుకోవాలి. ఇందుకు స్పందించే హృదయం కావాలి. చినినా పొట్టకు శ్రీరామరక్ష, ఎవరెలా పోతే నాకేం అనుకున్నవాడు ఇతరులను గురించి పట్టించుకోడు. అందుకని స్పందించే హృదయం కావాలి. స్పందించే హృదయం ఇక్కడ, ఆలోచించే మనస్సు అక్కడ ఉంటే ఈ రెండింటికి మధ్య సమన్వయం లేకపోతే ప్రయోజనం లేదు. వాడు బాగా తెలివైన వాడుగా, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత తెలివైన వాడిని, నేను మహామేధావిని, ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో నాకంటే తెలివైన వాడు, నాకంటే గొప్పవాడు, నాకంటే గొప్పగా ఆలోచించగలిగిన వాడు మరొక్కడు లేడు అని అహంకరించి అక్కడితో తృప్తిపడి ఆగిపోతాడు తప్ప ఇతరుల కోసం ఏమీ ఆలోచించలేడు. స్పందించగలిగే హృదయం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. స్పందించే హృదయం ఉండి స్పందించాడు, అయ్యో వీరు బాధపడుతున్నారే అనిపించింది, ఏదైనా సహాయం చేయాలి, వారి కష్టాన్ని తొలగించాలి, వారిని ఆదుకోవాలి, అందుకు తెలివి కావాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి కావలసిన ఆలోచన చేయగలగాలి, అందుకు మెదడు కావాలి. అందువల్ల స్పందించే హృదయం ఆలోచించే మనస్సులోనే ఉంటే ఎంత సౌకర్యంగా ఉంటుంది అంటే, ప్రతి మానవుడు ఇతరులకు ఉపయోగపడాలి అని భావించినప్పుడు, లోక కళ్యాణానికి జనహితానికి తాను అంకితం కావాలి అనుకుంటే ఏ మానవుడైనా స్పందించే హృదయం కలిగి ఉండాలి, ఆలోచించే మనస్సుతో దానికి సమన్వయం కలిగి ఉండాలి, రెండు ఒకటిగా ఉండాలి. స్పందించే హృదయం స్వార్థానికి ఉపయోగపడి, ఆలోచించే మనస్సు ఆ స్వార్థాన్ని ఎలా నెరవేర్చుకోవాలో అనే ప్రయత్నంలో మునిగి ఉంటే అతడు ప్రపంచాన్ని దోచుకుంటాడు కానీ ప్రపంచానికి సమర్పించుకోలేడు. ఈ సృష్టికి మనం తనను తాను సమర్పించుకోవాలని భావించిన వారు మహర్షులు. వాళ్ళు తపస్సు చేశారు. రావణుడు లాంటి రాక్షసులు కూడా తపస్సు చేశారు. కానీ వాళ్ళు తపస్సు వల్ల లభించిన శక్తితో ఈ సృష్టిని ఎలా వశపరుచుకోవాలి అనుకున్నారు. సృష్టికి మమ్మల్ని మేము ఎలా సమర్పించుకోవాలి అనుకున్నవారు మహర్షులు, సృష్టిని ఎలా లోబరుచుకోవాలి అనుకున్నవారు రాక్షసులు. తపస్సు ఇద్దరికీ సమానమే. తపస్సు చేసినంత మాత్రాన ఏ వ్యక్తి మహోన్నతుడు అనుకోవడానికి వీల్లేదు.
తపస్సుకు లక్ష్యం ఏమిటి? ఆ తపస్సు వల్ల లభించిన దివ్య శక్తిని ఎందుకోసం వినియోగిస్తున్నాడు? లోక కళ్యాణానికి వినియోగించిన వారు మహర్షులు. లోక కంటకులు కావడానికి కావలసిన శక్తిని సముపార్జించుకోవడానికి వినియోగించిన వారు పరమ దుర్మార్గులైన రాక్షసులు. అలా వినియోగించారు కాబట్టి వాళ్ళని రాక్షసులు అన్నారు. రాక్షసులు అంటే కోరలు కొమ్ములు కలిగిన వారు కాదు. సాటి వారిని కష్టపెట్టడానికి తమ సర్వశక్తులు ఒడ్డేవాడే రాక్షసులు. సాటి వారికి ఉపయోగపడడానికి తమ సర్వశక్తులు సమర్పించేవారే దేవతలు. ఆ దేవతాంశం ఉన్నవారే మహర్షులు. అందుకని ఆలోచించే మనస్సులోనే స్పందించే హృదయం కూడా ఉంటే ఆ దంపతులు ఎలా ఉంటారు అంటే చూడాలంకృత శశికళాభ్యాం. ఎదుటివారి కోసం పరితపించేది హృదయం, అవసరమైన ఆలోచనలు చేసేది మనస్సు. ఈ రెండు ఒకటై ఉండడమే చూడాలంకృత శశికళాభ్యాం. ఒకే అభిరుచి, ఒకే ఆలోచన, ఒకే హృదయ స్పందన గలవారు ఆది దంపతులు. అలాంటి దంపతులను మనం ఆరాధిస్తే మనకేమిటి ప్రయోజనం అంటే, ఒకవేళ ఇప్పటి వరకు మనం అలా ఉండలేకపోయినా వారిని ఆరాధించినందువల్ల ఆ దివ్య ఫలితం మనకొచ్చి ఆ దివ్య స్థితి మనకు కూడా సిద్ధిస్తుంది. స్పందించే హృదయము, ఆలోచించే మనస్సు ఒకటిగా సమన్వయంతో పనిచేసి మనం 10 మందికి ఉపయోగపడగలిగిన వాళ్ళుగా ఉంటాం. ఒకవేళ ఉపయోగపడే శక్తి రాకపోయినా కనీసం ఎదుటివారికి కష్టం కలిగించకుండానైనా ఉండగలుగుతాం. అందువల్ల చూడాలంకృత శశికళాభ్యాం. ఎంత హృదయ స్పందన ఒకటే అయిపోయిన వాళ్ళుగా ఎలా ఉన్నారండి పార్వతీ పరమేశ్వరుడు? చాలా ఆశ్చర్యమే. లోకంలో ఎంత అన్యోన్య దాంపత్యం కలిగిన వారైనా ఏ హృదయ స్పందన విషయంలో ఒక అభిప్రాయ భేదం రావచ్చు ఎప్పుడైనా. వైరుధ్యము తగాదా రాక సార్ మీరు మ్యూట్ అయినారు సార్. మళ్ళా ప్రకట వారు సార్ మ్యూట్ అయినారు మీరు. మళ్ళా ప్రకట వారు సార్ మ్యూట్ అయినారు మీరు. మనం పట్టించుకోవాల్సింది ఏముందని భర్త కనిపించవచ్చు. అమ్మో ఇది చాలా ముఖ్యమైనది అని భర్త వెలవెల్లాడవచ్చు. ఇందులో అంత ఆలోచించాల్సిందేం లేదు, ఆయన ఏదో చాదస్తంగా అనుకుంటున్నాడు కానీ భార్య అనుకోవచ్చు. మరి ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అలా కాక ఒకేలాంటి హృదయ ధర్మాన్ని కలిగి ఉన్నారు అని చెప్పడానికి చూడాలంకృత శశికళాభ్యాం. ఎందుకు ఇలా ఉన్నారు అని మనకు వస్తుందిగా. ఎలా ఉండగలిగారు? ఇది ఎలా సాధ్యం? చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది విడ్డూరంగా ఉంది, ప్రపంచంలో ఎక్కడా ఉండే అవకాశం లేదే అంటే, అవునయ్యా వాళ్ళు అలాంటి వాళ్ళే. ఎందుకు అలా ఉన్నారు అంటే దానికి ఒక కారణం ఉంది. అసలు వాళ్ళిద్దరూ ప్రత్యేకమైన వాళ్ళు, ఒకరి కోసం ఒకరు తపించే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఆ మాట తర్వాత చెప్తున్నారు. నిజ తపఃఫలాభ్యాం. పరమేశ్వరుడు తపస్సు చేశాడు, తపస్సుకు ఫలితంగా పార్వతిని పొందాడు. పార్వతి తపస్సు చేసింది, తన తపఃఫలంగా పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది. నిజ తపఃఫలాభ్యాం. తమ తపస్సుకు ఫలితంగా పార్వతిని పొందినవాడు పరమేశ్వరుడు, పరమేశ్వరుణ్ణి పొందినది పార్వతి. భర్తగా పరమేశ్వరుణ్ణి పొందడానికి తపస్సు చేసింది పార్వతి. అంతకంటే ముందుగానే పార్వతియే నాకు కావాలి అని పరమేశ్వరుడు తపస్సు చేశాడు. భార్యగా పార్వతే కావాలి అని. అంటే భార్యాభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరు తపించేవారుగా ఉంటే వాళ్ళు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల వంటి వారు. తపఫలము అంటే తపస్సు చేస్తే వచ్చే ప్రయోజనం. పరమేశ్వరుడు తపస్సు చేశాడు, ఆ తపస్సుకు ఫలితంగా పార్వతి భార్యగా లభించింది. పార్వతి తపస్సు చేసి తన తపస్సుకు ఫలంగా భర్తగా పరమేశ్వరుణ్ణి పొందింది. అందుకే అప్పయ్య దీక్షితుల వారు పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయాపతిస్తుమః అన్నారు. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ. పరస్పరం తపస్సు చేసి తమ తపస్సుకు ఫలితంగా ఒకరినొకరు పొందినవారు. ప్రపంచ మాతాపితరౌ. ఆది దంపతులు వాళ్ళు జగన్మాతాపితరులు. ప్రాంచౌ జయాపతి స్తుమః. అలాంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను స్తోత్రం చేస్తున్నాను అంటారు దీక్షితుల వారు. ఒకరి కోసం ఒకరు తపస్సులు చేసి తమ తపస్సుకు ఫలంగా ఒకరినొకరు పొందినవారు పార్వతీ పరమేశ్వరులు. దీంట్లో వాళ్ళు తపస్సు చేయడం ఏమిటి అంటే ప్రసిద్ధమైన పురాణ కథలు చెప్తున్నాయి మనకి. దక్ష ప్రజాపతి
కుమార్తె సతీదేవి. ఆ సతీదేవి పరమేశ్వరుని వివాహం చేసుకుంది. దక్షుడే కానీ వినమ్రితమైన స్వభావం కలిగిన వాడు కాదు. కొంచెం అహంకారి, నేను ఇంతటి వాడిని అనుకునేవాడు. దక్షుడు అంటే సమర్థుడు అర్థం. సామర్థ్యం ఉండడం వేరు, సంస్కారం కూడా ఉండడం వేరు. సామర్థ్యం ఉన్న చోట సంస్కారం కూడా ఉంటే అహంకారం ప్రజ్వలించదు. సామర్థ్యం మాత్రమే ఉండి చాలినంత సంస్కారం లేకపోతే నేను ఎంతటి వాడినో చూసావా, ఈ సామర్థ్యం ఒక్కొక్కప్పుడు పెడతోలు తొక్కే ప్రమాదం కూడా ఉంటుంది. చాలినంత సంస్కారం లేకపోతే సాధన వల్ల సంస్కారాన్ని చాలినంత సంపాదించుకోవాలి సమర్థుడైన వాడు. ఈ లోటు దక్షుడికుంది. ఆ ప్రయత్నం చేయలేదు అతడు. అందువల్ల పరమేశ్వరుడితో పంతం తెచ్చుకున్నాడు. పరమేశ్వరుడు చాలా సామాన్యుడు. నేను ప్రజాపతి అయి ఉంటే నేను వస్తే అందరూ నిలబడ్డారు, పరమేశ్వరుడు నన్ను గౌరవిస్తూ నిలబడనక్కర్లేదా అనుకున్నాడు. పైగా నేను మామగారిని పెద్దవాడిని కదా అనుకున్నాడు. అందరికంటే పెద్దవాడు పరమేశ్వరుడు, సమస్త లోకాలు గౌరవించదగిన స్వామి అతడు అన్న ఆలోచన దక్షుడికి తట్టలేదు. ఇది అహంకారం కారణంగా పంతం తెచ్చుకున్నాడు. పరమేశ్వరుణ్ణి అవమానించడమే లక్ష్యంగా ఒక యజ్ఞం తలపెట్టాడు. ఎంత దక్షుడైనా పరమేశ్వరుణ్ణి పిలవకుండా యజ్ఞం చెయ్యాలి అనుకోవడం మంచి విషయం కాదు. కానీ అలా అనిపించింది దక్షుడికి. పరమేశ్వరుడికి మాత్రం ఆహ్వానం పంపలేదు. మిగిలిన వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపాడు. దేవతలందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. దక్ష ప్రజాపతి మిగిలిన కుమార్తెలకు, అల్లుళ్ళకి అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. అందరూ దివ్య విమానాల్లో ఆ దక్ష ప్రజాపతి చేసే యజ్ఞానికి వెళుతున్నారు. కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చున్నారు. ఆ సన్నివేశం చూసింది. అదిగో ఆ విమానాల్లో మా సోదరిమణులు అందరూ వెళుతున్నారు చక్కగా వాళ్ళ భర్తలతో కలిసి. ఏమండి, మనం కూడా మా నాన్నగారు చేసే యజ్ఞం చూడడానికి వెళదాము. పరమేశ్వరుడు అన్నాడు, నిజమే, నీకు అలా అనిపించడం సహజం. పుట్టినింటి మీద మమకారం ఆడపిల్లకు ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. కానీ పిలువని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదు. అది మనకు క్షేమం కాదు, గౌరవం కాదు. అందువల్ల వద్దన్నాడు. కాదండి, మనం వెళ్దామండి అండి. సరే, కాసేపు అలా సంభాషించుకున్న తర్వాత వాళ్ళు వాదించుకోలేదు, చర్చించుకున్నారు. కానీ ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇద్దరు చర్చించుకోవాలి తప్ప వాదించుకోకూడదు. వాదించుకుంటే ఘర్షణ ఏర్పడుతుంది, చర్చించుకుంటే సమన్వయం, సమాధానం వస్తుంది. చివరికి వాళ్ళు ఒక పరిష్కారం చేసుకున్నారు, ఒక నిర్ణయానికి వచ్చారు. నీకు వెళ్ళాలనుంది కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను. నేను వద్దనుకుంటున్నాను కాబట్టి నన్ను రమ్మని నువ్వు ఒత్తిడి చేయొద్దు. ఆమె కూడా తాను వెళ్ళడానికి పరమేశ్వరుడు అనుమతించినందుకు సంతోషిస్తూ పరమేశ్వరుని రావాలని ఒత్తిడి చేయకుండా ఆమె ఒక్కతే వెళ్ళడానికి సిద్ధపడింది, వెళ్ళింది. సతీదేవి దక్షుడి ఇంటికి వెళ్ళింది. దక్షుడు ఆమెను లాంఛనప్రాయంగా పలకరించాడు గాని పరమేశ్వరుని గురించి ఒక మాట అడగలేదు. దక్షుడి ఆజ్ఞలకు లోబడి దక్షుడి భార్య గాని మిగిలిన కుమార్తెలు గాని శివుణ్ణి గురించిన ప్రస్తావన లేకుండా పలకరించాడు పార్వతిని. అదేమిటమ్మా, ఒక్కదానివే వచ్చావు, అల్లుడు కూడా వస్తే బాగుండేది కదా అని గాని, ఇద్దరు వస్తే ఎంత సంతోషపడే వాళ్ళమో అని గాని ఎవరు అనలేదు. అనకపోగా దక్షుడు ఆ యజ్ఞంలో అందరి సమక్షంలో శివనింద చేశాడు. మనకి శ్రీనాథ మహాకవి రాసిన కాశీఖండలో ఈ సన్నివేశం కనపడుతుంది. అలా శివనింద చేస్తుంటే ఆ దేవతలందరూ అలా చూస్తూ ఊరుకుంటుంటే దధీచి మహర్షికి చాలా ఆగ్రహం కలిగింది. ఏమి కుడువంగ వచ్చినారిల్లు విడిచి హరుని వెలివెట్టినట్టి యాగమునకు. పరమేశ్వరుని పిలవకుండా చేసే యజ్ఞానికి ఏం ఫలం పొందాలని వచ్చారు మీరు? దేవతలు ఎంత తెలివి తక్కువ, అసలు యాగానికి రావడమే పొరపాటు. పరమేశ్వరుని పిలవకపోతే మనని పిలిచినా సరే మనం హాజరు కావాల్సిన అవసరం లేదు. పరమేశ్వరుని అవమానిస్తే మనం ఎవరిని గౌరవించినట్టు కాదు అన్నాడు. పంచవదనుని కన్ను జేవురించిన ఎంత అన్నాడు. పైగా పరమేశ్వరుడికి గనక ఆగ్రహం కలిగిందా ఎవరు ప్రాణాలతో మిగులుతారు కనుక పరమేశ్వరుడికి ఆగ్రహం కలిగే పని చేస్తున్నాడు దక్షుడు. దానికి మనం వత్తాసు పలుకుతున్నాం, సమర్థిస్తున్నాం. కర్త కారయితా చైవ అనుమోదక ప్రేరకశ్చ అనుమోదక. ఈ నలుగురు చత్వార సమభాగిన అన్నారు. పుణ్యపాప కర్మల్లో చేసేవాడు, చేయించేవాడు, చేయమని ప్రేరణ కలిగించేవాడు, చేస్తున్న దాన్ని చూసి బాగుందని అంగీకరించి ఆమోదాన్ని తెలియచేసేవాడు. ఈ నలుగురికి అది పుణ్యకర్మ అయితే పుణ్యఫలం, పాపఫల కర్మ అయితే పాపఫలం సమానంగా వస్తుంది అన్నారు. కాబట్టి మనకు కూడా ఈ పాపం వస్తుందని హెచ్చరించాడు దధీచి మహర్షి. సతీదేవి భరించలేకపోయింది. తన భర్త అయిన పరమశివుణ్ణి శ్మశానవాసి అని, దరిద్రుడని, బిచ్చగాడని ఇలా దారుణంగా మాట్లాడుతుంటే
ఎందుకు కొరగాని వాడని, చివరికి భిక్షాపాత్ర కూడా కరువైన బిచ్చగాడని, అంత నిరుపేదని, బ్రహ్మకపాలాన్ని చేతపట్టి బిచ్చమెత్తుకుంటాడని, అమంగళకరుడుగా బూడిద పూసుకుని శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడని ఇలా చులకనగా మాట్లాడితే పాపం సతీదేవి తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక ఆ జరుగుతున్న సన్నివేశంలో శివనిందను ప్రతిఘటించే అవకాశమూ లేక శివనింద వినడం కూడా మహాపాపం. అందువల్ల యోగ అగ్నిలో తనను తాను సమర్పణం చేసుకుని తనువు చాలించింది సతీదేవి. ఈ విషయం తెలిసింది. తన జటాజూటంలో నుంచి వీరభద్రుడిని సృష్టించి పంపించాడు పరమేశ్వరుడు. ఆ వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఆ కథ మనకు తెలుసు. దక్షయజ్ఞం అయితే ధ్వంసమైంది, కానీ పరమేశ్వరుడు సతీదేవి విరహాన్ని భరించలేక ఆ వియోగంతో బాధపడుతూ పరితపించాడు. అతడి తపన క్రమంగా తపస్సుగా మారింది. తపస్సు చేస్తున్నాడు. యోగాగ్నిలో తనువు చాలించిన సతీదేవి మేనకా హిమవంతుల పుత్రికగా పార్వతిగా పుట్టింది. కాళిదాస మహాకవి కుమార సంభవ కావ్యంలో పరమాద్భుతంగా ఈ సన్నివేశాన్ని చిత్రించారు. ఆ మేనకా హిమవంతుల పుత్రికగా పుట్టిన పార్వతి తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుడికి పరిచర్యలు చేయడానికి ఏర్పాటు చేశారు మేనకా హిమవంతులు. దైవ ఘటన అది. ఈ లోపల తారకాసురుడి వృత్తాంతం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. తారకాసురుడు అని ఒకడు ఉన్నాడు, ఒక రాక్షసుడు. వాడు ఈ తారకాసురుడు లోకాలన్నిటినీ బాధిస్తున్నాడు. దేవతలందరూ కలిసి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాయకుడు కదా, చూస్తూ ఊరుకుంటే ఎలాగయ్యా, ఆలోచించాలి కదా అన్నారు. అయితే పదండి, మనందరం మనకంటే పెద్దవాడు, నాకంటే పెద్దవాడు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయన అడుగుదామని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి తారకాసురుడి ఆగడాలు భరించలేకపోతున్నావు, వాడిని ఎవరు ఏమి చేయడం సాధ్యం కావటం లేదు, వాడు లోకకంటకుడైపోయాడు, ఇన్ని బాధలు పడుతున్నావు, ఏమిటి మా గతి అంటే పాపం బ్రహ్మదేవుడు కాస్త ఆలోచించి కాస్త బుర్ర గోక్కున్నాడు. 4 బుర్రలు గోక్కున్నాడు. నా వల్లే పొరపాటు జరిగిపోయిందయ్యా, వాడు తపస్సు చేశాడు, వరం అడిగాడు, నేను వరం ఇచ్చేశాను, అందువల్ల వాడు ఆగడాలు మితిమీరిపోయాయి, ఇప్పుడు ఏం చేయలేవు, నేను వరం ఇచ్చేసా కదా, పొరపాటు చేశాను, ఇప్పుడు పొరపాటు అనుకుంటే మాత్రం లాభం ఉంది, పశ్చాత్త తాపం వల్ల కలిగే ప్రయోజనం ఏముంది కనుక. ఏం వరం ఇచ్చావు మహానుభావ అంటే, పార్వతీ పరమేశ్వరులకు కలిగే కుమారుడి వల్ల తప్ప తనకు మరణం లేకుండా ఉండేట్టు కోరుకున్నాడు వాడు. ఈ రాక్షసులందరూ మాకు చావు లేకుండా ఉండాలని వరం అడుగుతారు. పురాణ కథలన్నింటిలో ఇదే. బ్రహ్మదేవుడి కోసం శివుడి కోసం తపస్సు చేయడం, ప్రధానంగా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే నాకు చావు లేకుండా ఉండాలి. హిరణ్యకశిపుడు అలాగే అడిగాడు, రావణుడు అలాగే అడిగాడు, ఈ తారకాసురుడు కూడా అలాగే అడిగాడు. ఏమయ్యా, చావు లేకుండా ఉండడం సాధ్యమయ్యే విషయమా? పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అనివార్యం కదా, అందువల్ల నువ్వు పుట్టావనుకో చచ్చినట్టు చావాల్సిందే. పుట్టకుండా ఉండే ఉపాయం చూసుకోవాలి, కానీ ఓసారి పుట్టిన తర్వాత మరణించకుండా ఉండడం కుదరదు. ఒకసారి పుట్టి మరణించే లోపల మరొక్క మారు పుట్టకుండా ఉండే ఉపాయాన్ని చూసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది, కానీ పుట్టిన తర్వాత మరణించకుండా ఉండడం ఎలా కుదురుతుంది? మరణం లేకుండా నువ్వు వరం కోరడం భావ్యము కాదు, అది ఇవ్వడం నాకు సంభావ్యము కాదు అన్నాడు. అయితే పార్వతీ పరమేశ్వరుల కుమారుడి వల్ల తప్ప నాకు మరణం లేకుండా ఉండేట్టు వరం ఇవ్వు అన్నాడు. అంటే పరమేశ్వరుడు వియోగంలో ఉన్నాడు. ఆయన విరాగ భావాన్ని, వైరాగ్య భావాన్ని పొంది తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి పరిచర్యలు చేస్తోంది, ఈమె సతీదేవి అని ఆయనకి తెలియదు. ఆయన తన కోసమే తపస్సు చేస్తున్నాడని ఆమెకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు మాట్లాడుకునేది ఎప్పుడు, పరస్పర అనురాగం కలిగేది ఎప్పుడు, వాళ్ళు పెళ్లి చేసుకునేది ఎప్పుడు, వాళ్ళకు కుమారుడు కలిగేది ఎప్పుడు, ఇది జరిగే పని కాదు, కాబట్టి మనం ఎప్పటికీ బతికిపోతాం అని తారకాసురుడి ఉద్దేశం. మనకు కన్యాశుల్కం నాటకంలో సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది అని. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల వివాహం, వారికి కలిగే పుత్ర జననం తారకాసుర మరణానికి దారి తీయాలి. వీళ్ళకి పెళ్ళే జరగదు, అందువల్ల నేను బతికిపోతా అనుకున్నాడు వాడు. ఈ వరం ఇచ్చానయ్యా, ఇలా జరిగింది అని గోడు నా బాధ అంతా చెప్పాడు బ్రహ్మదేవుడు. సరే ఆలోచించాడు దేవేంద్రుడు, మిగతా దేవతలందరూ దేవేంద్రుడు ఏదైనా ఉపాయం ఆలోచించు అని. ఇప్పుడు సరిగ్గా మేనకా హిమవంతుల పుత్రికగా జన్మించిన పార్వతి అక్కడ తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుడికి పరిచర్యలు చేస్తూ అక్కడే ఉందయ్యా. ఎంత తపోదీక్షలో ఉన్నా మధ్యలో ఎప్పుడో కళ్ళు తెరుస్తాడు కదా, ఆ పూల సెజ్జ అందుకో, ఆ తమలపాకులు ఇటు అందించు, ఆ పూజా ద్రవ్యాలు ఇటు పెట్టు, ఆ దర్భలు పక్కన పెట్టు, ఏదో అడుగుతాడు కదా. అప్పుడు వారిద్దరు ఒకరి వంక ఒకరు చూసుకుంటారు కదా. అప్పుడు మన మన్మధుడు కనుక ఒక బాణం వేశాడా, వారిద్దరి మధ్య అనురాగం కలుగుతుంది, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఇది బానే ఉంటుంది కదా అనుకున్నాడు దేవేంద్రుడు. మన్మధుడిని పిలిచాడు, విషయం అంతా చెప్పాడు. నీకంటే ఎవడున్నాడయ్యా అన్నాడు.
అవును నిజమే, నేను తలుచుకుంటే పరమేశ్వరుడి మనస్సులో కూడా వికారం కలిగించగలను అన్నాడు. ఇప్పుడు చేయవలసిన పని అదే, బయలుదేరమన్నాడు. బయలుదేరాడు, ఇంటికి వచ్చాడు, అన్ని సర్దుకున్నాడు. నేను వెళ్తున్నాను, ఆఫీస్ పని మీద వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటంటే చెప్పాడు. రతిదేవి పాపం చాలా బాధపడి గోడుగోడున ఏడ్చింది. వద్దండి, పరమేశ్వరుడు సామాన్యుడా, త్రిపురాసుర సంహారం చేసే వేళలో భూమిని రథంగా చేసుకుని, సూర్యచంద్రులను చక్రాలుగా చేసుకుని, బ్రహ్మదేవుణ్ణి సారథిగా చేసుకుని, వేదాలను గుర్రాలుగా చేసుకుని, మేరు పర్వతాన్ని ధనుస్సుగా స్వీకరించి, శ్రీ మహావిష్ణువునే అందులో బాణంగా ప్రయోగించి త్రిపురాసుర సంహారం చేసిన మహావీరుడు పరమేశ్వరుడు. అలాంటి వాడితో యుద్ధం ఏమిటి? ఆయన విల్లు మేరు పర్వతం, మరి మీ విల్లో ఒట్టి చెరకుగడ. కొని బాలురైనను తిని పిప్పి ఉమిసెడు చెరకు విల్లయ్యే నీ చేతి కనగా. నన్నచోడుడు కుమార సంభవ కావ్యంలో రతిదేవి చేత పలికించిన మాట. కొని బాలురైనను, చిన్నపిల్లలు చెరగడ కొనుక్కుని నవిలి పరపరా నవిలి పిప్పి ఉమ్మేస్తారు. అంత తేలికైనది చెరకుగడ, అది నీకు విల్లా? ఆయనకా మేరు పర్వతం విల్లా? ఆయనతో యుద్ధం ఏమిటి అని పరమేశ్వరుడికున్న వైభవాలు, మన్మధుడికున్న లోపాలు అన్నీ చెప్పి వద్దండి అని మంగళసూత్రం కళ్ళకద్దుకుంది పాపం బాధపడి. ఆయన అన్నాడు, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, నా సంగతి తెలియదు, నేనంటూ ఒక బాణం ప్రయోగిస్తే ఎంతటి వాడైనా కరిగిపోవలసిందే, వెళ్తున్నా కదా అన్నాడు. మంచి సమయం చూసి బాణం వేశాడు ఈయన. అందము చిందిపోవ చెవి అందలి చందవజారుచుండ పూలందుకొనుండటంచు శైలరానందన వంగే. కరుణశ్రీ గారు అంటారు, గంజాల బాపయ్య శాస్త్రి గారు ఉదయశ్రీ ఖండకావ్యంలో తపోభంగం అనే శీర్షికలో, అందము చిందిపోవ చెవి అందలి చందవజారుచుండ పూలందుకొనుండటంచు సుమనోంజలి ముందుకు సాచి శైలరానందన వంగే. చెంగున సుమాస్త్రుని చాపము వంగే వంగే బాలేందు ధరుండు కాంకలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై. ఆయనేమో కానుకలు తీసుకోవడానికి ముందుకు వంగాడు, అందించడానికి ఈవిడ వంగింది, మన్మథుడి విల్లు కూడా వంగింది అన్నారు. ఆయన బాణం వేశాడు. ఏమిట్రా, నా మనస్సులో ఏదో చిత్రమైన వికారం కలిగింది, మార్పు వచ్చింది అని పరమేశ్వరుడు గమనించాడు. ఎదురుగా మన్మధుడు కనపడ్డాడు. పరమేశ్వరుడు మూడవ కన్ను తెరవడం, మన్మధుడు భస్మం కావడం రెప్పపాటులో జరిగిపోయింది. పరమేశ్వరుడిని భర్తగా పొందాలి అంటే రక్తి వల్ల సాధ్యం కాదు, భక్తి వల్ల మాత్రమే సాధ్యమని అర్థం చేసుకుని ఆ సన్నివేశాన్ని చూసిన పార్వతి తాను వెళ్ళిపోయి తపస్సు ప్రారంభించింది. అప్పటికైతే పరమేశ్వరుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మీపటలం చేశాడు, కానీ మన్మథ బాణం పరమశివుడి మీద ఎంతో కొంత పని పనిచేసింది. ఇప్పటి వరకు ఇక్కడ పరిచర్యలు చేస్తున్న అమ్మాయి ఏమైపోయింది అని ఆరా తీస్తే ఆవిడ తపస్సు చేస్తోందని తెలిసింది. అక్కడికి బ్రహ్మచారి వేషం వేసుకుని వెళ్ళాడు, మాయా బ్రహ్మచారిగా. ఏనును బ్రహ్మచారి హరవిలాసంలో శ్రీనాథ మహాకవి అంటాడు, పరమేశ్వరుడు చేత మాయా బ్రహ్మచారిగా ఉన్న పరమేశ్వరుడు పలికిన మాట. ఏనును బ్రహ్మచారి తరళేక్షణ నీవును కన్యవు ఇంతకాలానకు నీకు పెండ్లియ ఫలం బగునేని సమ్మాన్యము మునిమాన్యు వివాహము సన్మానము తోడనన్ను మునిమాన్యు వివాహము గమ్ము లెమ్ము కాదేని తపంబులోన సగమిచ్చెద మాను తపోభిమానము. ఈ తపస్సు మీద కోరిక నీకెందుకు, నువ్వు తపస్సు మానుకో, నన్ను పెళ్లి చేసుకో, నా తపస్సు చాలా ఉంది, ఆ తపఫలంలో సగం ఫలం నీకు ఇచ్చేస్తా కదా అన్నాడు. తపస్సు మానితే లోన సగమిచ్చెదా అని కూడా అర్థం చేసుకోవాలి అని ఆప్తమిత్రులు, సహస్రావధాన భాస్కరులు, కోటవారు చమత్కరించారు కూడా. పరమేశ్వరుడు ఏమంటున్నాడంటే కాదేని తపంబు లోన సగమిచ్చెదా అని కూడా అన్నాడని. తర్వాత వారి వివాహం జరిగింది. ఆ కథంతా మనకి శివపురాణంలో, ఈ హరవిలాస కావ్యంలో, వివరంగా కుమార సంభవ కావ్యంలో మనకు కనిపిస్తుంది. ఇలా పరమేశ్వరుడి కోసం పార్వతి తపస్సు చేసింది, పార్వతి కోసం పరమేశ్వరుడు తపస్సు చేశాడు. వాళ్ళిద్దరూ తపఃఫలంగా ఒకరినొకరు పొందిన వాళ్ళు అయ్యారు. తపస్సు చేసిన వాళ్ళు ఏమవుతారండి, ఒక్కరోజు ఏదో వైకుంఠ ఏకాదశి అంటే ఉపవాసం ఉంటే చిక్కిపోతామే, ఏమండి అలా నీరసంగా ఉన్నారు చిక్కిపోయి, నిన్న ఉపవాసం అండి అంటాం మనం.
మరి తపస్సు చేస్తే ఎంత చిక్కిపోతారు? పరమేశ్వరుడు తపస్సు చేసి చిక్కి సగం అయిపోయాడు. పార్వతి కూడా తపస్సు చేసింది, చిక్కి సగం అయిపోయింది. 2 సగాలు ఒకటై వారు అర్ధనారీశ్వరులు అయ్యారు. ఓ కవి చమత్కారంగా అన్నాడు, పరమేశ్వరుడికి పేదరికం బాగా ఉంది కదా, ఆయనకి సంపదలు లేవు, అందువల్ల వివాహం చేసుకుంటే 2 పొట్టలు పోషించుకోవడం కష్టమని అర్ధనారీశ్వరుడిగా ఇద్దరు ఒకటైపోయారు. ఒక పొట్ట పోషించుకుంటే చాలు, 4 వీధులు బిచ్చం ఎత్తుకుంటే చాలు, ఊరంతా తిరగక్కర్లేదు శ్రమపడి, అందుకోసం ఇద్దరు ఒకటైపోయారని చమత్కరించాడు ఆయన. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే శివుడు పార్వతి కోసం తపస్సు చేశాడు, పార్వతిని తనలో సగం చేసేసుకున్నాడు. పార్వతి శివుడి కోసం తపస్సు చేసింది, శివుడిలో సగం అయిపోయింది. అంటే అర్థం, ఏ తపస్సుకైనా ఫలితం ఏమిటంటే ఎవరి కోసం తపస్సు చేశామో, ఏది తపస్సుకు లక్ష్యమో అందులో చేరిపోవడం, అందులో కలిసిపోవడం, అందులో సగమైపోవడం తపస్సుకు అపారమైన ఫలం. అలాంటి తపఫలాన్ని పొందిన వాళ్ళు వాళ్ళిద్దరు. నిజ తపఫలాభ్యాం, తపస్సు చేసి ఇద్దరు ఒకటైపోయిన తర్వాత ఏ భార్యాభర్తలైనా ఒకరి కోసం ఒకరు తపించేవారుగా అన్యోన్య దాంపత్య వైభవాన్ని కలిగి ఉంటే, ఇద్దరు ఒకటైన తర్వాత వాళ్ళు ఆలోచించవలసింది వాళ్ళని గురించి కాదు, సంతానాన్ని గురించి, తమ తల్లిదండ్రుల గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, లోకాన్ని గురించి, ముఖ్యంగా తమ భక్తులను గురించి. భక్తులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఎంతో ఆరాట పడుతూ ఉంటారు. దైవ దర్శనం కావాలని అనేక రకాల ఫలితాలు, లౌకికమైన ఫలితాలు కూడా కోరుకోవచ్చు, తప్పేం లేదు. ఆముష్మికమైన ఫలితం కోరుకునే భక్తులు తప్పకుండా అనుగ్రహించదగిన వారు. అందుకని వీళ్ళ సంగతి చూడాలని. పరమేశ్వరుడు అలా అనుకుంటే పార్వతి అవునండి నిజమే అంటుంది, కానీ ఎందుకండి ఈ భక్తుల సంగతి మనకు అనదు. అమ్మవారు అలా అనుకుంటే అయ్యవారు కాదనరు. ఇద్దరు ఎలాంటి వాళ్ళంటే తపస్సు విలువేమిటో వాళ్లకు తెలుసు కాబట్టి తమ కోసం తపిస్తున్న భక్తులకు కావలసిన ఫలాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఒకరు చేసిన నిర్ణయాన్ని ఒకరు సమర్థిస్తారు, ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారు కూడా. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, ఒకరి కోసం ఒకరు తపస్సులు చేసి ఇద్దరూ ఒక్కటైన తర్వాత ఆ ఇద్దరూ కలిసి తమ కోసం కాక తమ భక్తుల కోసమే ఆలోచించారు. భక్తులు కోరుకున్న ఫలాలను అనుగ్రహించారు, ఆ అనుగ్రహించిన ఫలాలను స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే ఇద్దరు తపస్సులు చేశారు కాబట్టి, ఆ తపస్సు విలువ తెలిసిన వారు కాబట్టి తపస్సు చేసే భక్తులకు ఫలాలను తప్పకుండా అనుగ్రహించాలి అనుకున్నారు. ఇద్దరూ అలాంటి వారే. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, వాళ్ళు అలాంటి వాళ్ళని తెలుసు కాబట్టే రుక్మిణీదేవి భాగవతంలో నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల అని ప్రార్థించింది. పురాణ దంపతులు మీరు, అందుకని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఉమామహేశ్వరులు. మీకు తపస్సు అంటే ఏమిటో, భార్యాభర్తలు పడే ఆరాటం అంటే ఏమిటో తెలిసిన వారందరికీ లోక కళ్యాణం కలిగిన మహనీయులు అని ప్రార్థించింది. లక్ష్మీ స్వరూపిణి అయిన రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించింది. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం. ఈ ఇద్దరు శివాభ్యాం, వారిద్దరి పేరు శివ. అయ్యవారి పేరు శివ, అమ్మవారి పేరు శివ. వాళ్ళిద్దరూ నాకు శుభమును కలిగింతురుగాక, నాకు శుభాలు ప్రసాదించేవారు అగుదురుగాక, నాలో మంచి ఆలోచనలు ప్రచోదనం చేసేవారై ఉందురుగాక. ఎందుకయ్యా నీకు మంచి ఆలోచనలు కలిగించాలి, నీకు శుభాలు కలిగించాలి, నీ పట్ల శివులు ఎందుకు కావాలి వాళ్ళు అంటే, ఒక్క నా పట్ల ఏమిటండి, ఎంతో విశాలమైన ఈ ముల్లోకాలకు నిరంతరము అసాధారణమైన శుభాలను, అస్తోకమైన శుభాలను ప్రసాదించగలిగిన శివాశివులు వాళ్లే కదా. అస్తోక త్రిభువన శివాభ్యాం, ముల్లోకాలకు శుభప్రదమైన స్థితిని అనుగ్రహించగలిగే వాళ్ళు నాకు అనుగ్రహించకుండా ఉంటారా? ముల్లోకాలకు అంటే స్వర్గ, మర్త్య, పాతాళ లోకం. పైన ఉన్నది స్వర్గలోకం, మధ్యలో ఉన్నది మానవలోకం, కింద ఉన్నది పాతాళ లోకం. అయితే ఈ మూడింటికి శుభాన్ని ఇచ్చేవాళ్ళు. మహాభారతంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు అంటాడు, శివమిచ్చేత్ మనుష్యాణం తస్మాత్ శివ ఇతి స్మృతః. మానవులందరికీ శుభప్రదమైన స్థితిని ఇస్తాడు కాబట్టి ఆయన్ని శివుడు అన్నారు. సమస్త లోకాలలో ఉండే చరాచర ప్రాణులు, అనంత వైవిధ్యం కలిగిన సృష్టి, కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు, అడవులు, సముద్రాలు, వాటితో పాటు భూమి. ఈ భూమి కూడా ఎందరో ప్రాణులతో ఉంటే, ఆ ప్రాణుల్లో మానవుడు కూడా ఒకడు ఉంటే, ఇంతమందికి ఇందరికి ఎప్పటికీ తిరుగులేని శుభాలను ప్రసాదించేవారు పార్వతీ పరమేశ్వరులు. అస్తోక త్రిభువన శివాభ్యాం,
అన్యోన్య దాంపత్య ధర్మాన్ని పాటించే భార్యాభర్తలు తమ కుటుంబంలో చెరొక పని చేసుకుంటూ కుటుంబ క్షేమం కోసం, అభ్యుదయం కోసం బాధ్యత పడుతున్నట్టుగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ముల్లోకాల కోసం బాధ్యత పడుతూ ఉంటారు. వాళ్ళది సామాన్య సంసారమా? అది విశ్వ సామ్రాజ్యం, విశ్వ కుటుంబం. ప్రాణులందరూ వాళ్ళ బిడ్డలే. ప్రాణులేమిటి, ఈ ప్రపంచమంతా వాళ్ళ సంతానమే. ప్రపంచ మాతా పితరౌ అంటే సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహం అనే 5 పనులు వాళ్ళిద్దరూ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ చెరిసగం కదా. రామాయణ కల్పవృక్షంలో సీత అంటుంది, రాముడు నేను ఒకే వెలుగులో చెరిసగము, ఒక వెలుగున చెరిసగము అంటుంది. సృష్టి, స్థితి అమ్మవారు నిర్వహిస్తోంది, లయము, తిరోధానము అయ్యవారు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ కలిసి అనుగ్రహం నిర్వహిస్తున్నారు. అందువల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అస్తోక త్రిభువన శివాభ్యాం. అస్తోకము అంటే అసాధారణం, గొప్పదైన, సాటిలేని, తిరుగులేని అంత గొప్పదైన శుభాన్ని లోకానికి ఇస్తున్నారు. నిజమేనయ్యా, బానే ఉంది. వాళ్ళు ఎక్కడో కైలాసంలో ఉంటారు కదా, నువ్వు భూలోకంలో ఉన్నావు కదా, నీకెలా అందుబాటులోకి వస్తారు వాళ్ళు? నువ్వు అక్కడికి వెళ్ళలేవు, వాళ్ళు ఇక్కడికి రారు. ఎందుకు రారండి? తలుచుకుంటే చాలు, ఎప్పటికప్పుడు ఎన్ని పర్యాలైనా, ఎంతమంది హృదయంలోనైనా అప్పటికప్పుడు ఆవిర్భవించగలిగిన వాళ్ళు. హృది పునర్భవాభ్యాం. హృదయంలో మళ్ళీ ఆవిర్భవిస్తారు. మళ్ళీ అని ఎందుకన్నారు? ఇదివరకు ఎందరెందరి హృదయాల్లోనూ ఆవిర్భవించారు. నా హృదయంలో కూడా ఇదివరకు నేను కోరినప్పుడల్లా ఆవిర్భవించారు. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తారనమాట వాళ్ళు. తలచుకున్నంత మాత్రాన సాక్షాత్కరించే స్వభావం కలిగిన వారు, హృదయంలో ఆవిర్భవించే లక్షణం కలిగిన వారు అసలు వాళ్ళు హృదయంలోనే ఉంటారు. మనం తలుచుకుంటే కనిపిస్తారు అంతే. ఎక్కడో కైలాసంలో ఉన్న భక్తులు కోరుకున్న మరుక్షణం వారి హృదయంలో ప్రత్యక్షం కాగలిగిన వారు. అందుకని పునః మళ్ళీ మళ్ళీ పుట్టేవారు. ఓసారి పుడతారు కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు పుడతారండి అంటే అజాయమానో బహుధా విజాయతే. పుట్టుక ఉన్నవాడు ఒకసారే పుడతాడు. పుట్టుకే లేని పరమాత్మ ఎన్ని పర్యాయాలైనా పుడతాడు. భాగవతంలో పోతన్న గారు అంటారు, జననములేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిన్ కవులు ఉదార పదంబుల జన్మ కర్మముల్ వినుతులు సేయుచుండుదురు. వేద రహస్యములందు ఎందుజూచిన మరి లేవు దేవునికి జీవుని కైవడి జన్మకర్మముల్. మనవలే పుట్టడం ఉండదు పరమాత్మకి. అందుకే పుట్టువు లేని నీక భవ పుట్టుట క్రీడయేగాక అని కూడా ప్రార్థించారు దేవతలందరూ. అందుకని పరమాత్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు పుడతాడు. అసలు పుట్టుకే లేనివాడు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు భక్తుల హృదయాలలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవిర్భవిస్తారు. హృదయ ద్వారాలను తెరిస్తే పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంద్రియాల తలుపులు మూసుకోవాలి, హృదయ ద్వారాలు తెరుచుకోవాలి. మనం హృదయ ద్వారాన్ని మూసి పెడతాం, అందులో భగవంతుడిని రానివ్వం. ఇంద్రియాలు మాత్రం విచ్చలవిడిగా విహరిస్తూ ఉంటాయి. మరి పరమాత్మ ఎలా వస్తాడు? ఇంద్రియాల తలుపులు మూసి హృదయ ద్వారాలు తెలిస్తే హృది పునర్భవాభ్యాం. పునర్భవాభ్యం అని ఎందుకన్నారంటే హృదయంలో ఇదివరకే ఉన్నాడు, ఇప్పుడు అనుభవానికి వచ్చాడు. అందుకని పునర్భవాభ్యాం. బాగుందయ్యా. హృదయంలో వారు ఆవిర్భవించినట్లు ఎలా తెలుస్తుంది? భలేవారండి, ఎలా తెలియడం ఏమిటి? ఒక్కసారి హృదయంలో పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించాలే గాని అపారమైన దివ్య ఆనంద పారవస్యం కలగదు. ఆనంద సంబంధమైన ఒక స్ఫురణ కలుగుతుంది. ఆనంద స్ఫురదనుభవాభ్యాం. అలా సాక్షాత్కరించే శివాశివులు ఆనందంగా హృదయంలో స్ఫురిస్తారు సుమా. ధ్యానంలోని ఆ రూపం హృదయంలో కలిగే ఆనంద అనుభవాన్ని కలిగిస్తుంది. ఆ ఆనందం వర్ణనాతీతం, అనిర్వచనీయం, కేవలము అనుభవైక వేద్యం. అనుభవం వల్ల మాత్రమే అర్థమవుతుంది. అందుకని ఆనంద స్ఫురద అనుభవాభ్యాం. అది మాటలతో చెప్తే తెలిసేది కాదు. అందుకే నారద భక్తి సూత్రాల్లో నారద మహర్షి భక్తులకు కలిగే ఆనందం ఎలాంటిది అంటే ఒక ఉదాహరణ చెప్పారు ఆయన. మూకాస్వాదనవత్ అన్నారు. మోగవాడు ఒక మధుర పదార్థాన్ని ఆస్వాదిస్తే ఎలా ఉంది అంటే ఏం చెప్తాడు? అంటాడు తప్ప పాపం చెప్పలేడు. మాటలు రానివాడు కాబట్టి తాను పొందిన ఆనందానుభవాన్ని మాటల్లో వ్యక్తీకరించలేడు. అది ఎంత బాగుందో, ఆ రుచి ఎలా ఉందో, ఆ సంతోషం ఎలా కలిగిందో చెప్పలేడు. ఆ సుఖం ఏమిటో చెప్పలేడు. దైవాన్ని ఆరాధించి దైవం వల్ల దివ్య అనుగ్రహాన్ని పొందే ఆనంద
పారవస్యంలో మునిగిపోయిన భక్తుడు కూడా నీ ఆనందం ఎలాంటిది అంటే, ఏవో మాటలు చెప్పినా కూడా ఆ మాటలు సరైనవి కావు, చాలా అవి. అది అనుభవం వల్ల తెలిసేది తప్ప మాటలతో చెప్పేది కాదు. అనిర్వచనీయం, వర్ణనాతీతం, కేవలము అనుభవానికి మాత్రమే అందేది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనంద రూపంలో అనుగ్రహించగలరు, అవతరించగలరు. ఎందుకంటే దేశ కాలాలతో పని లేదు వాళ్ళకి. అమ్మవారి నామాల్లో దేశకాల పరిచ్ఛిన్న, దేశకాలాలతో సంబంధం లేదు వాళ్ళకి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ భక్తుడి హృదయంలోనైనా ఆనంద అనుభవ రూపంలో వాడు సాక్షాత్కరించగలిగిన వాళ్ళు, ప్రత్యక్షం కాగలిగిన వాళ్ళు. దూర్జటి మహాకవి అంటాడు, వాగర్ధంబులు శ్రోతృవక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠిన్ వివరింప ఈశ్వరుడ కాదా. కాళహస్తీశ్వర మహాత్మ్య ప్రబంధంలో అవతారికలో పరమేశ్వరుడి వైభవాన్ని చెప్తూ, వాగర్ధంబులు శ్రోతృవక్తలు జగద్వంద్యుండు అద్వైత విద్యాగోష్ఠిన్ వివరింప ఈశ్వరుడ కాదా. అందువల్ల ఆయన పరమేశ్వరుడు పార్వతితో కలిసి ఉండి, పార్వతీ పరమేశ్వరులుగా ఇద్దరుగా వాళ్ళు కనిపిస్తూ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భక్తులు కోరుకున్నంత మాత్రాన వారి హృదయంలో సాక్షాత్కరించే స్వభావం కలిగిన వారు, అలా సాక్షాత్కరించి ఆనంద స్ఫురణ కలిగించగలిగిన వారు. ఆ ఆనందం దివ్యమైన ఆనందం, సాధారణమైన ఆనందం. ఇలా ఈ శ్లోకంలో నతిరియం ఇయం నతి, ఈ నమస్కారం 100 శ్లోకాల రూపంలో నేను చేయదలుచుకున్న ఈ స్తోత్రం, ఇందులో చేసే నమస్కారం, నా భక్తిభావ సమర్పణం ఎవరి కోసం అంటే, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం, 3 నిజ తపఃఫలాభ్యాం, 4 భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, 5 శివాభ్యాం భవతు మే, 6 అస్తోక త్రిభువన శివాభ్యాం, 7 హృది పునర్భవాభ్యాం, 8 ఆనంద స్ఫురదనుభవాభ్యాం. 8 పర్యాయాలు పరమేశ్వరుడి, పార్వతీ పరమేశ్వరుల దివ్య వైభవాన్ని కీర్తించి, అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నతిరియం అన్నారు జగద్గురువు. అంటే 8 పర్యాయాలు అంటే సాష్టాంగ నమస్కారం చేశారనమాట ప్రారంభంలోనే. పార్వతీ పరమేశ్వరుల దివ్య వైభవాన్ని కీర్తిస్తూ ప్రారంభంలోనే సాష్టాంగ నమస్కారం చేసి, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం, నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిరియం అన్నారు. ఇందులో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురద అనుభవాభ్యాం కళాభ్యాం కళాభ్యాం ఫలాభ్యాం ఫలాభ్యాం శివాభ్యాం శివాభ్యాం భవాభ్యాం ఆనంద అనుభవాభ్యాం. ఈ అనుప్రాస మంచి శబ్దాలంకారం. ఒక వంక అర్ధ గాంభీర్యం, మరో వంక శబ్ద చమత్కారం, ఇంకొక వంక లోతైన ఆధ్యాత్మిక భావన, వేరొక వంక సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల దివ్య వైభవాన్ని కీర్తించే పరమాద్భుతమైన స్తోత్రంగా ఈ శివానందలహరి స్తోత్ర కావ్యాన్ని అందించబోతున్నాను అని చెప్తున్నారు ఆదిశంకర. కొంచెం మనకి పరిచయం లేదు, కానీ పరిచయం ఉండగలిగితే, ఆదిశంకరులను చూడగలిగితే, అయ్యా ఆదిశంకరుల వారు చాలా బాగుంది, బాగా చెప్పారు, ఇంతకీ శివానందలహరి అనే పేరుతో ఈ స్తోత్రం మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ భావాలన్నీ, ఈ ఆలోచనలన్నీ, ఇంత అద్భుతమైన శాబ్దిక సౌందర్యం, అర్ధ గాంభీర్యం, లోతైన అంతరార్థాలు, అద్భుతమైన స్ఫురణ, ఇన్ని విశేషాలతో కూడిన ఈ లహరిని ఎలా ప్రవహింపజేశారు అంటే ఆ సంగతి 2వ శ్లోకంలో చెప్తున్నారు. సౌందర్య లహరిలో 44వ శ్లోకంలో కానీ ఆ గ్రంథ నామాన్ని చెప్పని ఆదిశంకరులు శివానంద లహరిలో 2వ శ్లోకంలోనే ఆ గ్రంథం పేరు చెప్పారు. గళతి శంభో త్వచ్చరిత సరితః
కిల్బిషరజోదళంతి వీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి శివానందలహరి విజయతాం. శివానందలహరి నా హృదయంలో మచ్చేతో హ్రదభువి వసంతి, ఎప్పుడు నా హృదయంలో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? త్వచ్చరిత సరిత గళంతి శంభో. పరమేశ్వర, నీ చరిత్ర ఒక దివ్యమైన అమృత ప్రవాహం, ఒక మహానది, అమృతం ఉన్న నది అది. నీ చరిత్ర, నీ కథలు, నీ లీలలు, నీ మహిమలు. అంటే శివానందలహరిలో ఉన్నది ఏమిటన్నమాట? శివనామం, శివరూపం, శివస్మరణ, శివ మహిమ, శివలీల, శివతత్వం, భక్తుడికి శివుడికి ఉండే అనుబంధం, భక్తుడు ఎలా శివుడు కాగలుగుతాడు, శివుడు భక్తుడిని ఎలా అనుగ్రహిస్తాడు, ఇవన్నీ శివుడికి సంబంధించిన కథలు. శివుడికి తనకంటూ జీవితం ఏముంది? భక్తులను అనుగ్రహించే కథలే శివుడి కథలు, భక్తులను అనుగ్రహించే కథలే భగవంతుడి కథలు. అందుకే భక్తుడికి భగవంతుడికి ఉండే సంబంధమే భాగవతం అన్నారు. అందుకని శివుడి కథ అంటే శివుడికి భక్తులకి ఉండే అనుబంధమే కథ. శివ చరిత్ర నిండా ఉండేది అదే. భక్తుడు ఎలా శివుడిని ఆశ్రయిస్తాడు, శివుడు భక్తుడిని ఎలా అనుగ్రహిస్తాడు. అందువల్ల గళంతి శంభో త్వచ్చరిత సరిత. శివానందలహరి అనే స్తోత్రం ఇది ఒక మహానది సుమా. ఈ నది ఎక్కడ పుట్టిందో తెలుసా? ఎలా పుట్టిందో తెలుసా? ఇది మనకు ఎలా అందుబాటులోకి వస్తుందో తెలుసా? ఈ ప్రవాహం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా అని ఆ వివరాలన్నీ వరుసగా ఇస్తున్నారు. శాంతి సుఖాలను, దివ్య ఆనందాన్ని ప్రసాదించే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒక్కటై శివుడుగా ఒకే రూపంలో దర్శనమిస్తున్నారు. అలా దర్శింపచేసే ఈ ప్రవాహం శంభో త్వచ్చరిత సరిత గళంతి. పరమేశ్వర, నీ చరిత్ర అనే మహానది నుంచి ఇది జాలువారి వస్తోంది సుమా, ఈ శివ ఆనంద లహరి అనే దివ్య ప్రవాహము అని ప్రారంభించారు. మొదటి శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులిద్దరిని స్తుతించి మీ ఇద్దరి కోసమే ఈ స్తోత్రం అని ప్రారంభించి, ఈ నమస్కారం మీ కొరకే అని మొదలుపెట్టి ఆ ఇద్దరిని ఒకే రూపంగా దర్శిస్తూ శివుడుగా ఆ శివుని యొక్క దివ్యమైన చరిత్ర నుంచి జాలువారుతున్న శివ ఆనంద లహరి అనే అమృత ప్రవాహం ఎలా వచ్చిందో, అది భక్తుడు తనలోకి ఎలా తెచ్చుకోవాలో, తెచ్చుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటో, అది కలిగించే దివ్యమైన ఆనందము, శాంతి ఎటువంటివో ఆ విశేషాలన్నీ రెండవ శ్లోకంలో వివరంగా చెప్పారు. గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజోదళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. ఈ రెండవ శ్లోకంలోని మరికొన్ని విశేషాలను వచ్చే వారం విన్నవించుకుంటానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. నిజంగా ఇవాళ శివానంద లహరిలో మునిగిపోయాం. అంటే ఎక్కడో స్తుతించడం, ఇద్దరిని స్తుతించడం మొదలుపెట్టి సగుణోపాసన, నిర్గుణోపాసన, వాటికి సంబంధించిన అనేక విశేషాంశాలతో పాటు మహాభారతం, శివపురాణం, కాళిదాసు కుమార సంభవం, అట్లాగే ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యం, నన్నచోడిని కుమార సంభవం, పోతన భాగవతంలోని అనేక విశేషాంశాలు ఈ అమృత ప్రవాహంలో నాకు అందాయి. చాలా గొప్ప ప్రసంగం ఇవాళ వినగలిగాం. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క విశేషం. ఎందుకంటే శివతత్వాన్ని గురించి తెలుసుకోవడం అనేది ఎక్కడ ప్రారంభించాలి, ఎట్లా ప్రారంభించాలి అనే దానికి ఈ ప్రసంగము మాకు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తూ ఉంది. అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి ప్రతీకను కూడా అనుప్రాసలతో సహా, అంటే మామూలుగా ఆదిశంకరుల వారు కవిగా చాలా శక్తివంతుడు అనేటువంటి విషయం పెద్దగా సాహిత్య విమర్శకులు పట్టించుకోరు. కానీ ఇవాళ మీరు చూపించినటువంటి ఈ అనుప్రాసలు, కళాభ్యాం శశికళాభ్యాం అనేటువంటి
ఈ పదాల ద్వంద్వలో ఉన్నటువంటి అనుప్రాసన గురించి చెప్పినటువంటి విశేషాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏదైనా కూడా పార్వతీదేవి అనుకున్నట్లుగా రక్తి వల్ల పరమేశ్వరుడు మనకు అనుగ్రహించడు, కానీ భక్తి వల్ల తప్పకుండా అనుగ్రహిస్తాడు అనేటువంటి విశేషాన్ని ఇవాళ ఈ శ్లోకం ద్వారా మాకు అందించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం సార్. పెద్దల గురిజామనవాడు గారు అన్నట్టుగా ఈరోజు అమ్మవారి యొక్క శివుని రూపం గురించినటువంటి విశేషాలని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. దాంట్లో అనేకమైనటువంటి కావ్యాల నుంచి విశేషమైనటువంటి ఉపమానాలతో మనకు ఇటు సాహిత్యాన్ని పరిచయం చేశారు, అటు పరిచయం చేశారు. ప్రసంగాన్ని అందించినటువంటి పెద్దలు మల్లాప్రగడ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, రేపు సుప్రసన్న సాహిత్య రచన కార్యక్రమంలో శివాభిసారిక ఆ దీర్ఘ కవిత గురించినటువంటి విశ్లేషణ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే ఎల్లుండి ఆదివారం రోజు ప్రత్యేకించి మాన్యులు డాక్టర్ మైలూరు శ్రీనివాసరావు గారి గణపతి అధిరవ శీర్షోపనిషత్తు పైన వారు 2 వారాల నుంచి విశేషాలను తెలియజేస్తున్నారు. ఈ వారం కూడా గణపతి అధిరవ శీర్షోపనిషత్తు సంబంధించిన విశేషాన్ని పంచుకుంటారు. ఈ 2 కార్యక్రమాలను కూడా మీరు అందరూ వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని కృష్ణస్థుతితో ముగించుకుందాం. ధరపై నంగల వస్తువులు కలిగిన తృప్తియే లేదు, భూధరముల్ దేవమనర్చిత విదుర రంధ్రాన్వేషిణై పోవన చెరువుడిస్తే వీని రక్షింపవే నరుణిన్ యజ్ఞవరాహరూపధర కృష్ణ గోపికా వల్లభా. నమస్కారం.